రక్షితుల మోక్షం గురించి. రక్షితుల మోక్షము రక్షింపబడిన వారుండు స్థలం. రాకడ తర్వాత 7 ఏండ్ల శ్రమలో రక్షింపబడిన వారు కూడా ఇక్కడ ఉందురు. 1 కొరింథీ 3:15 ప్రకటన గ్రంథము 7:4-9 12:14 1:6 పరదైష్ మారు మనసు పొంది మృతులైన వారి యొక్క ఆత్మలు ఉండు స్థలం. లూకాసు వార్త 23:43 ప్రకటన గ్రంథం 2:7 అబ్రహాము రొమ్ము. లూకాసు వార్త 16:23 నీతిమంతుడైన లాజరు చనిపోయిన తర్వాత అబ్రహాము రొమ్మున ఆనుకొని ఉండేనని ప్రభువు చెప్పాను. సరే, పైన వివరింపబడినవన్నీ మోక్షలోకంలోని భాగములు. భూమి మీద భక్తిగా జీవించిన వారు చనిపోయిన తర్వాత ఇక్కడకు వత్తురు. భక్తిలో ఎక్కడ ఎక్కువ తక్కువలు గలవు గనుక ఇక్కడ వారు తమ తమ తరగతులలోనే ఉందరు. వారు అంతస్తుల ప్రకారము నిత్యము నివసింతురు. 1 కొరింథీ 15:22-23 ప్రకటన గ్రంథము 12:13 యోహాను సువార్త 14:2 ఇది మృతులైన భక్తుల నిత్య నివాసం. ఇక్కడ మృతులైన వెలుగు, సంతోషము, సుఖజీవము, స్వేచ్ఛ, పరిశుద్ధత, దివ్య జ్ఞానము ఇటివి ఉండును. మరియు మనకు పరిశుద్ధుల సహవాసము, దేవదూతల సహవాసము, దేవుని సహవాసము కలిగి ఉందుము. ఏ విధమైన కొదువ ఉండదు. అక్కడ మన దీప కాంతి కానీ సూర్యకాంతి నక్షత్రముల కాంతి కానీ ఉండదు. నేను లోకమునకు వెలుగై ఉన్నాను అని చెప్పిన యేసుక్రీస్తు ప్రభువే మనకు దీపమై ఉండును. ప్రకటన గ్రంథం 21:23 అక్కడ ఆకలి దప్పులు ఉండవు, నిద్ర ఉండదు, ఆయాస ఉండదు. మనకు ఈ శరీరము గాక కొత్త శరీరము ఉండును. ఆ కొత్త శరీరమునకు అడ్డులుండవు. చదువు